వెల్కమ్ టు పూరాలుకల్. తెలంగాణలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేద వర్గాల మహిళల వివాహాల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. శాసనసభలో ఎలాంటి చట్టబద్ధత కల్పించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వులు ఆధారంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేకుండా జీవోల ద్వారా ప్రవేశపెట్టిన పథకాలకు నిధులు వేచించడం చెల్లదంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనానికి పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చట్టసభల ఆమోదం లేకుండా నిధులు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై గతంలోనే స్పందించిన హైకోర్టు వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కోర్టు ఇచ్చిన 4 వారాల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును తక్షణమే నిలిపేస్తూ మధ్యంతర స్టే విధించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది.